సో అందులో చరకా పెట్టాడు. దాన్ని మార్పులు చేసి ట్రాన్స్ఫర్మేషన్ చేసి రూపాంతరం చేసి ఒక వికాసం వైపు నడిపించడానికి అశోక్ చక్రాన్ని తీసుకొచ్చారు. ఈ 3 సింహాల చిహ్నం కూడా ట్యాబ్జీ గారు చేశారు. ముఖ్యంగా ఆ భార్య ఒక మహిళగా తన యొక్క అపారమైనటువంటి కృషి ఉంది అందులో దాన్ని ఫైనల్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ డే స్వతంత్రం తీసుకోవడానికి అర్ధరాత్రి స్వతంత్రం ఉంటాం. నైట్ టైం నెహ్రూ గారి కారు మీద ఎగిరినటువంటి జెండా స్వయంగా ఆవిడ చేతులతో కుట్టి అదే ఆ శ్రమ కానీ ఆ డెడికేషన్ కానీ క్రెడిట్ ఇవ్వకపోవడం ఇప్పటి వరకు లేదు. అది చాలా అసలు నాకు తెలిసి జెన్జీ గానీ వీళ్ళకి అసలు ఆ పేరు కూడా వినుండకపోవచ్చు నిజానికి. ఇప్పుడున్న జనరేషన్ అసలు తెలియదు. అదే సో ఇలాంటివి అప్పుడు స్వతంత్రం వచ్చిన టైంలో కానీ చాలా వరకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా యాక్సెస్ లేదు కదా సార్. సో ఏ సోర్సెస్ ని అసలు కరెక్ట్ గా ఫాలో అవుతే రైట్ ఇన్ఫర్మేషన్ బయటికి వస్తుందంటారు? అంటే మనకి ప్రాక్టికల్ గానే తెలిసిపోతుంటది. బేసికల్ గా అందరూ ఏమనుకుంటారంటే, నా ఉద్దేశం నా వ్యక్తిగతంగా చెప్తాను, బ్రిటిష్ వాళ్ళు కూడా అంతా పరిపాలన చేయలేరు. కొన్ని ప్రాంతాలని పరిపాలన చేశారు. వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ చాలా రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి. అంటే సంస్థానాలు కావచ్చు, జమీందారులు కావచ్చు, కొన్ని రాజ్యాలు ఇవన్నీ ఇక్కడ నిజాం లేకపోతే జునాగఢ్ కానీ వీటిని వాళ్ళు పరిపాలన చేయలేరు. అందుకని వాళ్ళ కరెన్సీ వేరు, మన కరెన్సీ వేరు, వాళ్ళు చాలా డిఫరెన్స్గా ఉండేది. సో కానీ అందరూ ఏమంటే తెల్లవాడు గుండెల్లో నిద్రించిన వాడ మనం గో బ్యాక్ అని చేసామని అనుకుంటాం, కానీ అది వాస్తవం కాదు. ఎందుకంటే డిఫరెంట్ గా స్వతంత్రాలు వచ్చాయి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన ప్రాంతానికి అంతటికి 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నాం. ఈ దీనికి రాలేదు. దీనికి విముక్తి అంట ఆపరేషన్ పోలో అంటే ఆగస్టు 1948 సెప్టెంబర్ 18 విముక్తి ఇక్కడ ఆపరేషన్ పోలో ద్వారా వచ్చింది. అట్లాగా డిఫరెంట్ గోవాకు ఒక టైంలో వచ్చింది, 60s లో వచ్చింది, ఈస్టర్న్ స్టేట్స్ కి ఒక టైంలో వచ్చింది. ఈ ఎందుకు వేరే టైమ్స్ లో రావడం జరిగింది అంటే, బ్రిటిష్ వాళ్ళు చేసిన ప్రాంతానికి మాత్రం ఆగస్ట్ 15 వచ్చింది 1947. సో అందరూ ఏంటంటే వాళ్ళే అనుకుంటాం, కానీ అలాగా ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వారు, డచ్ వారు, మొఘలాయులు బోల్డ్ మంది పరిపాలన చేశారు. అందుకని ఏంటంటే మనం ఆ మూలాల్లోకి వెళ్ళి లూతుల్లోకి వెళ్ళి అధ్యయనం చేస్తే గానీ రియాలిటీ తెలియదు. అందుకని మనం అందరం ప్రతి ఒక్కరికి ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం ఉంటారు. చాలా మందికి కాదు అది భారతదేశంలో. బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన బ్రిటిష్ ఇండియాకి మాత్రం ఆగస్ట్ 15. బ్రిటిష్ ఇండియా పరిపాలన చేయని ప్రాంతం బోర్డు ఉన్నాయి. దాదాపు 200-300 పైచీలకు రాజ్యాలే ఉన్నాయి. వాళ్ళకి తర్వాత వచ్చింది. మనం విలీనం చేసుకున్నాం. కొంతమంది స్వచ్ఛందంగా విలీనం అయిపోయారు.